హాయ్ ఫ్రెండ్స్, మనము ఇండియా వీక్స్ గురించి నిన్న మాట్లాడుకున్నాం కదా. చూడండి, ఈరోజు కూడా మీకు ఒక లాజిక్ చూపిస్తా. యాక్చువల్గా మార్కెట్ ఇక్కడ నుంచి ఓపెన్ అయిందండి. ఒక నిమిషం, ఇక్కడ నుంచి వచ్చింది. సో ఇక్కడ వరకు రాలేదు. నేను ఏం చెప్పానంటే 17 నుంచి 18 దాకా ర్యాలీ చేస్తే అప్పుడు 18 నుంచి పుట్ సైడ్ మనం వెళ్ళాలని చెప్పాను. ఓకే, మనము ఇప్పుడు 17 నుంచి ర్యాలీ అయ్యి 18 దాకా వెళ్ళింది కదా. సో 18 నుంచి మరి మనం పుట్ సైడ్ స్టార్ట్ కూర్చుంటాం కదా, అంటే పుట్ సైడ్ ఉండాలి కదా. ఆల్మోస్ట్ చూపిస్తా, ఒక నిమిషం. ఇది 18 క్రాస్ చేసేది. చూడండి, 18 క్రాస్ చేసింది. ఇక్కడ చూడండి, క్లియర్గా చూపిస్తా. 18 క్రాస్ అయింది. ఇది చూడండి, 18 క్రాస్ అయింది. ఈ 18 క్రాస్ అయిన తర్వాత మనకు అర్థమైపోయింది ఏంటంటే 18 పైన ఉంటే కూడా పుట్ సైడే, 18 పైన ఉంటే కూడా పుట్ సైడే. ఎప్పుడైతే 17 కింద ఉంటే కూడా కాల్ సైడే, 17 కింద ఉంటే కూడా కాల్ సైడే. అంటే ఇంట్లో వాడితే మంచిది, ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఇది క్రాస్ అయినా కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. కొంచెం ఒకటి ఇంకోటి ఏంటంటే ఆ రోజు కొంచెం మార్కెట్ స్లో ఉంటుంది, సైడ్ వేస్ మార్కెట్ నడవచ్చు, మేబీ అలా ఉంటుంది. ఓకే, డన్. అయితే మీకు ఇంకోటి చూపిస్తా. సో ఈ 18 క్రాస్ అయింది అంటే ఇదంతా పుట్ సైడ్. ఇదంతా పుట్ సైడ్ నుంచి మనకు వర్కౌట్ అవుతుంది అన్నట్టు, పుట్ సైడ్ వెళ్తుంది అన్నట్టు కన్ఫర్మేషన్ కోసం. సరే, ఓకే, ఇక్కడ మీకు పుట్ సైడ్ వెళ్ళింది కన్ఫర్మేషన్ కోసం నేను ఒకటి చూపిస్తా. ఈ పుట్ సైడ్ ఇది బ్రేక్అవుట్ అయింది ఎప్పుడు 10:15కి. చలో 10:15కి పుట్ సైడ్ అయింది కదా, మీకు 10:15 చూపిస్తా. చలో 10:15కి, ఒక్క నిమిషం. 10:15కి 10:15 అంటే ఈ క్యాండిల్. ఓకే, రైట్. 10:15 కంటే ఈ క్యాండిల్ అండి, ఈ క్యాండిల్ 10:15కి ఈ క్యాండిల్, రైట్. ఓకే, 10:15కి ఈ క్యాండిల్ చూడండి ఎంత ర్యాలీ జరిగిందో. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఇదే లాజిక్ అండి. చూడండి, నెక్స్ట్ టైం మనం మళ్ళీ చేసుకుందాం వీడియో. చూడండి చాలా ఎంత బాగా వచ్చింది పుట్ సైడ్. చాలు మనకి, ఇంత చాలు, ఇంత ఇనఫ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.